రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఎగ్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, లెఫ్ట్ ఓవర్ రైస్, కొంచెం క్యాబేజ్ తీసుకున్నానండి. ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి బాగా హీట్ చేయాలండి, ప్రీహీట్. ఎందుకంటే ఎగ్ బాగా అంటుకుపోతుంది ప్రీహీట్ చేయకపోతే. బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కాక ఈ బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఇలా ఎగ్ అంతా వేసుకోవాలి. మా ఇంట్లో ఎప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, ఇలా లేయర్స్గా తీస్తే మనకి ఎగ్ అన్నది బాగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. అందుకు ఇలా చేస్తున్నాను. మనకి మిగిలిపోయిన రైస్ అనే కాదండి, ఎప్పుడైనా బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాం అనుకోండి, మిగిలిపోతే పీసెస్ ఎలాగా చికెన్ పీసెస్ అలాగా ఉండవు, ఓన్లీ రైస్ మాత్రం మిగిలిపోతుంది కదా. అలాంటప్పుడు కూడా ఆ రైస్తో కూడా మనం ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మీకు. అలా చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ వేసినప్పుడు అసలు ఆ సైడ్కి మళ్ళీ వెజిటేబుల్స్ ఏమీ అవసరం ఉండదు. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఏమీ లేకపోయినా కూడా చేయొచ్చు. ఓన్లీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా మళ్ళీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఒక నీసు వాసన వస్తుంది కదా, అది రానంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా ఫ్రై పీసెస్ లాగా చేసుకొని దాంట్లో ఇప్పుడు నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అండ్ గుంటూరు సాంబార్ కారం అని దొరుకుతుందండి, అది, గరం మసాలా, ఈ 3 రకాలు వేసాను. ఇందులో కొంచెం వేస్తాము, మళ్ళీ రైస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సపరేట్గా వేయాలి. ఎందుకంటే ఎగ్ తినేటప్పుడు కూడా దానికి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ 3 వల్ల. ముందుగా ఇలా చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని
మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, అవి వేసి కొద్ది ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ కూడా వేస్తున్నాను. చాలా చిన్న ముక్క వేసానండి క్యాబేజ్, ఎక్కువ కూడా వేస్తే బాగోదు. ఆనియన్స్ వచ్చి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని చేయొచ్చు, ఏమీ లేకపోయినా కూడా చేయొచ్చు. ఈ రెసిపీ ఎలా చేసినా కూడా బాగానే వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో మళ్ళీ అన్ని మసాలాలు వేసుకుందాం. కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అన్ని పౌడర్స్ వేసుకోండి. ఇంకా సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం కలుపుకోవచ్చు. అన్నీ వేసుకొని ఇప్పుడు బయట తీసి పెట్టాం కదా ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఎగ్ స్మెల్ అన్నది రాకుండా బాగా మిక్స్ చేయాలి. అలా ఎగ్ స్మెల్ వచ్చిన రైస్ తినలేము, బట్ ఇలా చేసి చూడండి. గుంటూరు కారం వేసుకుంటే మనకి ఆ ఎగ్ స్మెల్ మొత్తం పోతుంది, నీసు వాసన అన్నది రాదు. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ని కూడా వేసేసుకుందాం. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసిన రైస్తో బాగోదండి, మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్తోనే చేయాలి దీన్ని, అప్పుడే బాగుంటుంది అన్నమాట. విడివిడిగా వస్తుంది, బాగుంటుంది. అది అప్పటికప్పుడు చేసిన రైస్తో అంత టేస్ట్ అనిపించదు. రైస్ వేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఎక్కడైనా రైస్ ఇలా ముద్దల్లాగా ఉంటే అది ఫ్రీగా చేసేసి బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాను కొద్దిగా. కొంచెం ఎగ్ రెసిపీస్ అన్నిట్లో పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రైస్ వేసాం కదా, రైస్ తగ్గట్టు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ కొంచెం కలర్ కోసం వేసాను అంతే అండి, చాలా తక్కువ వేసాను. అది లేకపోయినా పర్లేదు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో చాలామంది చేస్తూ ఉండొచ్చు ఎగ్ రైస్, బట్ సింపుల్గా చెప్తున్నాను నేను. కొంచెం కొత్తిమీర వేసుకుంటే
ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంజాయ్ ద టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.